సముద్రం ఒడ్డుకి ఇల్లు కట్టుకొని దినాం బీచ్ను చూసుకుంటూ ఉండాలని కలలు కంటారు. పైసలుంటే కట్టుకుంటారు సుత. అట్లనే ఎత్తైన కొండల మీద ఇంత జాగ తీసుకొని ఇల్లు కట్టుకుంటే ప్రకృతి అందాలు చూడొచ్చని అనుకునేటోళ్ళు సుతుంటారు. అట్లనే పొలాల నడుమ ఇండ్లు కట్టుకోవాలని ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన ఉంటది. కలలందరు కంటారు, కానీ కొందరే నిజం చేసుకుంటారు. గీ కాకసుత గసంటి బాపతే. మంచిగా చూడుర్రి, బస్సు ఉన్నది బస్ స్టాండ్ లో కాదు, బస్ డిపోలో కాదు, తోవల కాదు. మీదికెళ్ళి చూస్తే ఇండ్ల నడుము ఉన్నట్టుగా అనొస్తున్నది గాని బస్సు ఉన్నది ఇంటి మీదనే. ఇది ఎక్కడి కథరు, బస్సు ఇల్లెట్లెక్కిందని పరిశాన్ అవుతురులే. నియంగా బస్సు కాదుల్లా. పంజాబ్ రాష్ట్రం జలంధర్లుండే గీ కాక ఇంటి మీద అచ్చం బస్సు లెక్కనే ఉండేటట్టు ఒక అర్ర కట్టించుకుండు. అగో గీరలు, కిటికీలు, మీదుంగ టాపు, లోపల స్టీరింగ్, డ్రైవర్ కుర్సీ, ఎదురుంగ 2 పెద్ద అద్దాలు. అచ్చం బస్సులో కూర్చున్నట్టే అనిపిస్తుందిలే. దీనికో లెక్కుందుల్లో. కాక పేరు రేషం సింగ్. మునుపు పంజాబ్ ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయిందట. ఏళ్ల కమానం బస్సులో తిరిగిన పానమాయే. ఎప్పుడు బస్సులో కూకున్నట్టు ఉండాలని ఒక అర్రనే ఇట్లా బస్సు లెక్క కట్టించిండు అన్నట్టు. అంతేకాదు, అప్పటి ఆర్టీసీ బస్సు ఎట్లుండనో ఊరోళ్ళందరికీ యాద్ చేసినట్టు ఉంటుందని సుత ఆలోచన చేసిండట. ఇంకా గమ్మత్ ఏందంటే ఊరోళ్ళందరి పేర్ల మీద సీట్లు సుతున్నాయి. ఓ టీవీ సుత పెట్టి ఇచ్చిండట. ఊళ్ళో ఎవరింటికి చుట్టాలొచ్చినా కాకోళ్ళింటికి రాకుండా బస్సు ఎక్కకుండా ఓరంటే చూడుర్రిగా. బయట దేశాలకెంచి సుత వచ్చి చూసిపోతారని చెప్పుకుంటే చిన్న మురిపం కాదు కాకది. మొత్తానికి కాక కాయసిపడి కట్టుకున్న ఇల్లు ఇప్పుడు చిన్నపాటి టూరిస్ట్ స్పాటే అయింది. పనిచేసిన ఆర్టీసీ మీద పాయిరాన్ని ఇట్లా చూపించుకుండు అన్నట్టు.